గ్రీటింగ్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఈరోజు మనం మన నోటి మాటలు వాటి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. అవును, జీవమరణములు మన నాలుక వశంలోనే ఉన్నాయి, మన మాటల వశంలో ఉన్నాయి. చాలాసార్లు మన జీవమరణములు దేవుని చేతిలో ఉన్నాయి అనుకుంటాం. అవును, ఆయన సృష్టికర్త, కానీ అవి ఆయన మన మాటలకు, మన నాలుకకు ఇచ్చారు. కాబట్టి మన మాటలు మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మన మాటలను గూర్చి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36వ వచనం. మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. కాబట్టి మన మాటలు జాగ్రత్తగా చూచుకొనవలెను. పర్టికులర్గా మనం ఇతరుల గురించి మాట్లాడే మాటలు, ఒకవేళ మనం వారి గురించి తెలియకుండా వారి మీద నిందలు, వారి గురించి అబద్ధాలు, వారి గురించి లేనిపోని వార్తలు, లేకపోతే వారి గురించి నిజము కానిది ఏదైనా మాట్లాడిన ఎడల చాలాసార్లు మనం దానికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వం. దాన్ని ఒక గాసిప్ లాగా తీసుకుంటాం. దాన్ని అందరితో పాటులే ఇలా మాట్లాడకపోతే ఎలా బ్రతుకుతాము అన్నట్లు ఉంటాం. లేదు, అక్కడ ప్రతి మాటను గూర్చి, వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి మనం లెక్క చెప్పవలసి ఉన్నది. కాబట్టి ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మనం ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు, పర్టికులర్గా అందరిలో కలిసి ఉన్నప్పుడు వేరే వారి గురించి వారు ఇలా అంట, వారి క్యారెక్టర్ ఇలా అంట, వారు ఇలా మంచివారు కాదంట అని ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దాని గురించి మనం లెక్క చెప్పవలసి ఉన్నది. అది వారు కూడా వినకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు వింటారు, మన దేవుడు వింటారు. కాబట్టి మన మాటలను గురించి మనం జాగ్రత్త వహించవలసి ఉన్నది. ఎందుకంటే దాన్ని బట్టే మనం నీతిమంతుడమా లేకపోతే అపరాధులమా అని తీర్చబడుచున్నాం. కాబట్టి మన చివరి తీర్పు కూడా మన మాటలు ఎంతో ప్రాముఖ్యత వహిస్తాయి. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక సందర్భంలో చెప్పిన వాక్యమును నేను మీకు గుర్తు చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. నేను మీతో చెప్పున్నదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు సభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కాబట్టి ఇది జాగ్రత్తగా చూడాలి. తన సహోదరుని మీద కోపపడువాడు కానీ, తన సహోదరుని మీద వ్యర్థంగా మాట్లాడు ప్రతి మాటను గురించి అతను లెక్కప్ప చెప్పవలసి ఉన్నది. అతను శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. ఎందుకంటే నరకాగ్నికి లోనగును అని రాయబడి ఉన్నది. కాబట్టి మనం ఇతరుల గురించి ఏం మాట్లాడుతున్నామో అది మనము జాగ్రత్తగా చూసుకోవలసి ఉన్నది. అయితే తీర్పు సమయంలోనే కాదు, విమర్శ దినమనే మాత్రమే కాదు, చివరిగా మనం యేసుక్రీస్తు యందు నిలబడినప్పుడు మాత్రమే కాదు, ఈ భూలోకమందు కూడా మన మాటలు మనకు ఎంతో మేలు చేకూరుస్తాయి, మన జీవన విధానాన్ని డిసైడ్ చేస్తాయి. అది చూద్దాం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? మేలు నందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా నున్నాడా? చెడ్డ మాటలు పలుకోకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకొనుము. కాబట్టి జాగ్రత్త. చెడ్డ మాటలు పలుకుతున్నావా, కపటమైన మాటలు పలుకుతున్నావా, నీవు మంచి దినములు చూడవు, చెడ్డ దినములనే చూస్తావు. అదేవిధంగా మేలు నొందవు, కీడునే నొందుతావు. కాబట్టి నీ మాటలు జాగ్రత్తగా చూసుకుని, కపటమైన మాటలు, అబద్ధపు మాటలు, ఇచ్చుకప్పు మాట్లాడవద్దు. ఎందుకంటే మనం ఇతరుల గురించి ఏది మాట్లాడతామో అదే మనకు కలుగుతుంది. ఖచ్చితంగా అదే మనకు సంభవిస్తుంది. మనం ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడి ఇతరులు మన గురించి మంచిగా మాట్లాడరు. బైబిల్ కూడా చెప్తున్నది, మీరు ఇతరులకు ఏమి చేయుచుదురో అదే మీకు జరుగును అని. కాబట్టి మన మాటలను జాగ్రత్తగా చూసుకోవాలి. యేసుక్రీస్తు వారు మాట్లాడినప్పుడు, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి మీరు మంచి మాటలు ఎట్లా మాట్లాడుదురు, మీరు చెడ్డ వృక్షమై ఉండి మీరు మంచి ఫలములు ఎలా ఫలించుదురు అని అన్నారు. కాబట్టి మన హృదయమును దేవుని వాక్యంతో నింపుకున్నప్పుడు, మన హృదయంను దేవుని మాటలతో నింపుకున్నప్పుడు డెఫినెట్గా మన మాటలు ప్రేమతో నిండి ఉంటాయి, మన మాటలు దయతో నిండి ఉంటాయి, మన మాటలు క్షమాపణతో నిండి ఉంటాయి, మన మాటలు ఆ యొక్క దయారసము, శాంతి, సమాధానంతో నిండి ఉంటాయి. లేని పక్షంలో మన మాటలు ఎప్పుడు ఇతరులకు గొడవ పెట్టేవారుగా, ఇతరుల యందు ద్వేషం పెంచేవారుగా, ఇతరుల మీద కపటముగా, అబద్ధములు మాట్లాడే విధముగా చేస్తాయి. అది నిన్ను నాశనం చేయటమే కాదు, కొన్నిసార్లు మన కుటుంబములను,
అండ్ చివరిగా మన డెస్టినీ యేసుక్రీస్తుతో మనం గడపవలసిన నిత్యత్వమును కూడా అవి దూరం చేస్తాయి. కాబట్టి మన మాటలను జాగ్రత్తగా చూసుకొని కపటమైన మాటలు, అబద్ధపు మాటలు పలకకుండా మన మాటలు దయతో, సహనంతో, దీర్ఘశాంతంతో, యేసుక్రీస్తు యొక్క ప్రేమతో నిండి ఉంటే అది మనకి మాత్రమే కాదు, మన కుటుంబమునకు మేలు చేస్తుంది. అండ్ మన ద్వారా ఇతరులకు కూడా మేలును, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను తెలియజేస్తాయి. ఈ మాటలను యేసుక్రీస్తు ప్రభువారు దీవించునుగాక.